హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. అకస్మాత్తుగా ఆంధ్రప్రదేశ్లో కుల రాజకీయం అన్నటువంటి ప్రస్తావన పవన్ కళ్యాణ్, చంద్రబాబు దగ్గర నుంచి అనేక మంది కాపు ఎమ్మెల్యేలు, కాపు నాయకులు ప్రారంభించారు. దానికి కారణమైంది ఏంటంటే కాపు సంఘాల జేఏసీ రీసెంట్గా లక్ష్మీనాయుడు హత్యకి సంబంధించినటువంటి అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించడం, ఆ హత్య వెనకాల కుల రాజకీయాలు ఉన్నాయన్నది ప్రస్తావించడం, అదంతా కుల రాజకీయాలు కాదు వ్యక్తిగతమైనటువంటి వ్యవహారాల్ని కుల రాజకీయాల కిందకి తీసుకొస్తున్నారు అంటూ ఏబిఎన్ రాధాకృష్ణ గారికి సంబంధించినటువంటి ఎడిటోరియల్ కాలం దగ్గర నుంచి చూస్తే అటు ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు అదే రకమైనటువంటి స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఇవాళ కాపు ఎమ్మెల్యేలు, కాపు నాయకులు పలు చోట్ల ప్రస్తావిస్తూ కూటమిలో ఉన్నటువంటి పార్టీల నాయకులు కుల రాజకీయాలను అంగీకరించడం, పవన్ కళ్యాణ్ ఎత్తిని కూడా కులాలు రుద్దడానికి వీల్లేదు, ఆయన అన్ని కులాలకు సంబంధించిన నాయకుడు, అసలు కాపులకి ఏ అన్యాయం జరగట్లేదు, కాపులకి న్యాయం చేకూరుస్తోంది, మంచి చేస్తోంది ఈ కూటమి ప్రభుత్వమే, విష ప్రచారాన్ని దుష్ప్రచారాన్ని అంగీకరించమని తేల్చి చెప్తున్నారు. ఈ నేపథ్యంలో కాపు సంఘాలకు జేఏసీ నాయకులు అధ్యక్షుడైనటువంటి చందు జనార్దన్ ప్రస్తుతం మనతో పాటు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. నమస్తే అండి. నమస్తే సాయి గారు. ఈ లక్ష్మీనాయుడు హత్య వ్యక్తిగతమైతే దానికి కులాలని ఎందుకు ఆపాదిస్తున్నారు అన్నటువంటిది ఇప్పుడు తాజాగా రైజ్ అవుతున్న ప్రశ్న. ఏమంటారు? ఇది సాయి గారు తప్పనిసరిగా ఆ విధంగా వస్తుంది. మీకు తెలవని కాదు, మీరు 30 సంవత్సరాల నుంచి సమాజంలో జర్నలిస్టుగా ఎన్నో సమస్యలను వెలికి తీసుకొచ్చారు. గతంలో ఒక బాలిక మీద సంఘటన జరిగితే ఆ బాలికకు సంబంధించి నష్టం జరుగుతుందని మీరు తెర మీదకి తెస్తే ఉమ్మడి రాష్ట్రంలో పెద్ద సంచలనంగా మారింది. దాంట్లో ఒక పోలీస్ అధికారి ఉన్నారు, దానికి సంబంధించి వాళ్ళ ఆ వర్గానికి సంబంధించి కానీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలు కానీ మద్దతు తెలిపాయి. అంటే సమాజంలో ఒక అంశం జరిగినప్పుడు మైనారిటీ కుటుంబం అయినా, మైనారిటీ వ్యక్తులైనా, లేదా కింద స్థాయి వ్యక్తులైనా ఆ వ్యక్తుల మీద దాడి జరిగినా, అత్యాచారం జరిగినా దానికి సమాజం అంతా కూడా మద్దతు తెలిపే అవకాశం ఉంటుంది. అంతేనా? రైట్. అయితే ఈ సందర్భంలో లక్ష్మీనాయుడు గారి కుటుంబం మీద దాడి జరిగింది. లక్ష్మీనాయుడు కుటుంబాన్ని మొత్తం తుదముట్టించేందుకు హత్యాకాండ కొనసాగింది. ఈ ప్రయత్నంలో లక్ష్మీనాయుడు చనిపోయారు. వారి యొక్క సోదరులు అపస్మారక స్థితిలో హాస్పిటల్కి వెళ్తే అక్కడి నుంచి గుంటూరుకు సంబంధించి ఉదయ హాస్పిటల్లో వారు ఈ రోజు చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో మొత్తంగా ఒక కుటుంబాన్ని ముట్టించే ప్రయత్నం జరిగింది. దాంట్లో భాగంగా ఆ ముద్దాయికి సంబంధించి సంఘటన అంటే ఏ విధంగా అరెస్ట్ ఏ విధంగా కొనసాగింది అనేది మీరు ఒక్కసారి ఒక సీనియర్ జర్నలిస్ట్ గా విశ్లేషించండి. హత్య జరిగితే హత్య చేసిన వాళ్ళు పారిపోతారు, భయాందోళనకు గురైపోయి అసలు అందుబాటులోకి రారు. వారి కోసం రాష్ట్ర ప్రభుత్వం కానీ సంచలనంగా మారిన కేసుల్లో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఎస్పీ కానీ, ఐజీ కానీ, డీజీపీ కానీ దాని మీద సమీక్ష నిర్వహించి హోంమంత్రి ప్రకటన చేసి లేదా సీఎం గారు ప్రకటన చేసేదాకా ఆ సంఘటనలు వస్తాయి. కానీ ఇక్కడ సమాజంలో ఒక గ్రామంలో ఒక కుటుంబాన్ని తుదముట్టించేందుకు హత్యాకాండ కొనసాగితే ఒక మనిషి చనిపోతే మరో ఇద్దరు చావు దాకా వెళ్ళి హాస్పిటల్ పాలైతే దానికి సంబంధించి సమాజం కానీ, కుటుంబాలు కానీ, లేదంటే సామాజికంగా సంఘాలైన మేము కానీ దాని మద్దతు తెలిపితే కుల రాజకీయాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు, లేకపోతే కులం మద్దతు తెలుపుతుందంటే ఒక మనిషికి సమాజంలో ఇంటి పేరు తప్పనిసరి, తల్లిదండ్రులు కంపల్సరీ, కులం కంపల్సరీ. ఒక విద్యార్థి స్కూల్లో చేరాలన్నా ఇంకెక్కడన్నా చేరాలన్నా ప్రాథమికంగా వాళ్ళు ఇచ్చే అప్లికేషన్లో కులం అనేది ఉంటుంది. ఈ రోజు సామాజికంగా కుల సంఘాలు ఎందుకు ఉంటాయి? ఎంఆర్కేఎస్ ఎందుకు ఉద్భవించింది? వాళ్ళ హక్కుల కోసం ఉద్భవించింది. మాల మహానాడు ఎందుకు పనిచేస్తుంది? వాళ్ళ హక్కుల కోసం పనిచేస్తుంది. అలానే కాపు బలిజ వర్గాల కోసం పనిచేసేవి కాపు బలిజ సంఘాలు. ఈ నేపథ్యంలో మా కుటుంబంలో ఒక వ్యక్తి మీద హత్యాకాండ కొనసాగితే 2వ తారీఖు నాడు దసరా పండుగ రోజు హత్యాకాండ కొనసాగింది. నేను 4వ తారీఖు ఒంగోలు ఒక జిల్లా సమావేశం జరిగింది. ఒంగోలులో కులానికి సంబంధించి ఆ జిల్లా కార్యవర్గ సమావేశం, అక్కడ పెద్దలు సంజీవ్ గారు జిల్లా కాపునాడు సమావేశం ఏర్పాటు చేశారు. దానికి సంబంధించి నేను అటెండ్ అయ్యా. ఆ సందర్భంగా ఆ గ్రామం నుంచి కొంతమంది పెద్దలు వచ్చి, అయ్యా మా గ్రామంలో ఈ విధంగా జరిగింది, చనిపోయారు, 2 గాయాల పాలయ్యారు, హాస్పిటల్లో ఉన్నారు ఒంగోలులో, ఈ విధంగా జరిగింది అన్నప్పుడు మన సీనియర్ జర్నలిస్టు ఒక వ్యక్తి మా కుటుంబానికి సంబంధించిన వ్యక్తి ఉంటే ఆ జిల్లా బాధ్యతలో ఉన్న వ్యక్తిని పిలిపించుకుని
వారిని రిక్వెస్ట్ చేశాను నేను. చేసి అసలు ఆ గ్రామంలో ఏం జరిగింది, దాంట్లో పూర్వాపరాలు ఏంది, పోలీసు ఉన్నతాధికారులు కానీ, జిల్లాలో కానీ, గ్రామస్థాయి నాయకుల దగ్గర కానీ, కందుకూరు రిపోర్టర్ల దగ్గర కానీ పూర్తి సమాచారం తీసుకొని చెప్పమన్నప్పుడు, ఎందుకంటే వెంటనే నేరుగా వెళ్తే గ్రామ పెద్దల్ని వాళ్ళందరినీ చెప్పకుండా వెళ్తే వారికి ఏదైతే సహకారం గ్రామ స్థాయిలో లభిస్తుంటుందో వారు అందరూ ఉండరు కాబట్టి తప్పనిసరిగా గ్రామ పెద్దలను చెప్పి వెళ్ళాలని అనుకున్న నేపథ్యంలో ఆ రోజు వెళ్లకుండా తర్వాత 2-3 రోజులు టైం తీసుకుని వెళ్ళాను ఆ గ్రామంలో. అక్కడ వాళ్ళు గ్రామ స్థాయి పెద్దలంతా ఒక 50 మందితో వాళ్ళతో 2 గంటలు మాట్లాడాను. వారు లక్ష్మీనాయుడు గారు సతీమణి సుజాత గారితో దాదాపు 1.5 గంటల పైగా వారి ఇంట్లో కూర్చున్నాం. మొత్తంగా 4 గంటలు ఆ గ్రామంలో ఉంటే పదుల సంఖ్యలో లక్ష్మీనాయుడు గారి శ్రీమతిని వారు బెదిరించినట్టుగా ఆమె చెప్పారు. వీడియోస్ ఉన్నాయి అవన్నీ కూడా. ఏది గతంలో ఆమెను బెదిరించినట్టు, భర్తని చంపేశానని బెదిరించినట్టు, తన భర్త యొక్క సోదరుని చంపుతానట్టు, కుటుంబాన్ని మారుస్తామని బెదిరించినట్టుగా అనేకమైన సార్లు బెదిరించినట్టుగా లక్ష్మీనాయుడు గారి శ్రీమతి సుజాత గారు చెప్తా ఉన్నారు. అందరు కూర్చోబెట్టి 40-50 మందిలో ప్రత్యక్షంగా ఆన్ రికార్డుగా చెప్తున్నారు వాళ్ళు. అదే కాకుండా ఈ హత్యలో కారకులైన వారు ఎవరైతే అరెస్ట్ అయ్యారో వారు బయటకు వస్తే తను గాని, తన మరుదులు గాని, తన కుటుంబం గాని ఎవరు మిగలరండి, బతకనివ్వరు, మాకు ప్రాణహాని ఉందని ఆమె మొత్తుకుంటుంది. ఈ నేపథ్యంలో వారికి సంఘీభావం, తోటి కుటుంబానికి సంఘీభావం తెలిపితే దాని కుల రాజకీయం ఎలా అవుతుందో సమాజం చెప్పాలి. అదే విధంగా ఇక్కడ సంఘాలుగా ఎప్పుడు మాట్లాడాము, హత్యాకాండ కొనసాగిన తర్వాత దాంట్లో ఎవరి మీద అయితే నేరం మోపబడి పోలీసు అధికారులు అరెస్ట్ చేశారో వారి యొక్క అరెస్ట్ యొక్క ప్రస్థానం మీద మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అరెస్ట్ ఏ విధంగా కొనసాగింది, ఆ మర్యాదలతో అరెస్ట్ కొనసాగాల్సిన అవసరం ఏమి ఒకటి. రెండోది, ఈ హత్యను ప్రోత్సహిస్తూ నిజంగానే ఎవరైనా వారికి ఆర్థిక బలం చేకూర్చారా ముద్దాయికి, హంతకులకి, వారి వెనక కుటుంబాలుగా ఎవరన్నా సహకరించారా, గ్రామంలో ఉండే కుటుంబ ఆధిపత్యంలో భాగంగా సామాజిక వర్గంగా వారికి ఇతరులు ఎవరైనా సమావేశమై హత్యాకాండలో భాగస్వాములై కుట్రదారులుగా ఉన్నారా, ఇది రాష్ట్ర ప్రభుత్వం తేల్చాలని చెప్పి కోరాం, డిమాండ్ చేశాం. దీని సందర్భంగా ఒకటి, సుజాత గారికి వారి కుటుంబానికి రక్షణ కల్పించాలని చెప్పి రాష్ట్ర కాపు చేసి డిమాండ్ చేసింది. అదేవిధంగా ఏదైతే కుట్రలో భాగస్వాములు అయ్యారో కుట్ర సందర్భంగా ఎవరైతే ఆర్థిక సహాయం కానీ, ప్రోద్బలం కానీ, తప్పనిసరిగా హత్య చేయాల్సిందే అనే కానీ ఏమైనా సమావేశమై నిర్ణయం తీసుకున్నారా, అది విచారణ జరిపి తేల్చి కుట్రదారుల్ని అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేశాం. అదేవిధంగా ఏదైతే ఈ దమనకాండ కొనసాగుతున్న నేపథ్యంలో అదే వాహనంలో వారి యొక్క కుటుంబ సభ్యులు మహిళలు కూడా ఉన్నారు. వారు ఆ సందర్భంగా చంపాలి అని గర్జించారు. ఈ సందర్భంగా గర్జించిన మహిళలను ఎవరిని అరెస్ట్ చేయలేదు. అసలు గర్జించిన మాట, చంపాలనే ప్రోత్సహించిన మాట నిజమా కాదా ఒకటి విచారణ తేల్చాలి. నిజమైతే తప్పనిసరిగా వారిని కూడా కుట్రదారులుగా హత్యలో భాగస్వాములుగా హత్య చేసే దాంట్లో వాళ్ళని కూడా ఎఫ్ఐఆర్ లో చేర్చి వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలనే డిమాండ్ చేశాం. ఈ నేపథ్యంలో మీరు అడిగిన ప్రశ్న, సామాజికంగా దీంట్లో జోక్యం ఏంటనేది. సాయి గారు సామాజికంగా జోక్యం ఏంటంటే, ఒక కింద స్థాయి కుటుంబం మీద హత్యాకాండ కొనసాగింది. ఈ సందర్భంగా ముద్దాయిలు రాచ మర్యాదలతో రెడ్ కార్పెట్ తో పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. అక్కడి నుంచి హాస్పిటల్కి వెళ్ళారు. అక్కడి నుంచి యథాతథంగా కొనసాగింది. ఈ నేపథ్యంలోనే ఒక జిల్లా స్థాయి అధికారులకి, పోలీస్ అధికారులు, నియోజకవర్గ రాష్ట్ర స్థాయి ప్రజాప్రతినిధులు, అదే సామాజిక వర్గానికి, అదే జిల్లాకు చెందిన సామాజిక వర్గ నేతలు ఈ కేసుని నిర్వీర్యం చేసేందుకు, కేసుని యాక్సిడెంట్ కేసుగా మార్చాలని పోలీసు ఉన్నతాధికారులకి ఫోన్ చేసిన మాట వాస్తవా కాదా అనేది ప్రభుత్వాన్ని తేల్చమంటున్నాం. మేమేం ఆరోపించట్లా. దీంట్లో నిగ్గును తేల్చండి. ప్రభుత్వం దీని మీద విచారణ జరిపిస్తే ఆ ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకున్నారా లేదా, కేసును నిర్వీర్యం చేసే ప్రయత్నం చేశారా లేదా, యాక్సిడెంట్ కేసుగా మరల్చడానికి ప్రయత్నం చేశారా లేదా, మరి దాన్ని ఏమంటారనేది నేను అడుగుతా ఉన్న ప్రశ్న. ఇక్కడ సామాజిక వర్గంలో అన్ని రకాల వాళ్ళు ఉంటారు. దానికి సంబంధించి ముందు పరిస్థితులు ఉంటాయి. రాజకీయాలు, కుల రాజకీయాలు. రాజకీయాలు అంటేనే కులాల మీద ఆధారపడి ముందుకు పోతున్న నేపథ్యం ఉంది.
దీంట్లో లక్ష్మీనాయుడు గారికి ఒక ఇంటి పేరు ఉంది, తిరుమల శెట్టి అని. లక్ష్మీనాయుడు గారికి ఒక కులం ఉంది, లక్ష్మీనాయుడు గారికి ఒక గ్రామం ఉంది. ఈ రోజు గ్రామాలు ఏ విధంగా ఉన్నాయి, వాడలు ఏ విధంగా ఉన్నాయి, కులం పేరుతోటే ఆ బజార్ని పిలుస్తారు, కులం పేరు మీద ఆ నాయకత్వం పిలుస్తారు. ఈరోజు సమాజంలో వ్యక్తులకి కులం లేదనేది ఎవరు? సాయి గారు చెప్పండి, మీరు చెప్పండి. సమాజంలో కులం ఉందా లేదా? చందు జనార్దన్ 30 సంవత్సరాలు జర్నలిస్ట్ ని ఏమంటారు, ఏ కులం వాళ్ళు అంటారు? మన ట్రేడ్ యూనియన్ లో ఉన్న కుల ప్రస్తావన జరిగిందా లేదా 30 సంవత్సరాలకి? మీరు గ్రహించి చెప్పండి. రైట్. అంటే ఇక్కడ ఈ కేసులో వాస్తవంగా అదేదో ట్రాక్టర్ వివాదం, ఒక 2 లక్షల రూపాయల బకాయి చెల్లించమన్నప్పుడు వచ్చినటువంటి గొడవ, అంతే తప్పించి దానికి ఇందులో వేరే ప్రస్తావన ఏమీ లేదు అని చెప్తున్నారు. కానీ ఒక ట్రాక్టర్ డబ్బుల చెల్లింపు గురించి ఇంత ఇన్సిడెంట్ జరుగుతుంది, ఒక కుటుంబాన్ని చంపేయాలని అసలు ఏం జరిగినట్టు అక్కడ? సాయి గారు, లక్ష్మీనాయుడు గారి శ్రీమతి సుజాత గారు దశల వారీగా తనకు జరిగిన ఇబ్బందులు దాదాపుగా 1.5 గంటల పాటు రాష్ట్ర కాపు ప్రతినిధి బృందంతో మాట్లాడినప్పుడు 1.5 గంటల వీడియో విజువల్స్ ఉన్నాయి, మీకు పంపిస్తా, మీరు వినండి. దాంట్లో ఎవరైతే హత్యలో ఉన్నారని అరెస్ట్ అయ్యారో వారు ఆమెకు ఎన్నిసార్లు ఫోన్ చేశారు, ఏ విధంగా అరెస్ట్ చేశారు, ఏ విధంగా చంపుతానని బెదిరించారు, అదేవిధంగా వారి సతీమణితో మాట్లాడితే, సాక్షాత్తు ఎవరైతే దీంట్లో ముద్దాయిగా ఉన్నారో వారి సతీమణితో మాట్లాడితే వారి సతీమణితో చంపిన వారు ఏ విధంగా మాట్లాడారు అనేవి ఇవన్నీ కూడా ఆన్ రికార్డ్ వీడియోస్ లో ఉన్నాయి. దానికి సంబంధించి ఏ విధంగా తనని వేధించారనే అంశాలన్నీ కూడా. ఈ క్రమంలో లక్ష్మీనారాయణని వేధించే క్రమంలో వారిద్దరి మధ్య భేదాభిప్రాయం వచ్చిన సందర్భంలో ట్రాక్టర్ కు సంబంధించి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు. పెట్టినప్పుడు కుటుంబం అంతా వెళ్ళి అసలు కారణం ఇది కాదు, వేధింపులు, హెచ్చరికలు, చంపుతామనే బెదిరింపులు, ఇవన్నీ కూడా ఆ పోలీస్ స్టేషన్ లో కుటుంబం అంతా చెప్పింది, వివరించింది, ఎస్ఐ గారికి కానీ సిఐ గారికి కానీ. ఆ సందర్భంలో పోలీస్ స్టేషన్ లో సుజాత గారి దగ్గర నుంచి కానీ లక్ష్మీనాయుడు గారి దగ్గర నుంచి కానీ వీరు ఇస్తానన్న కంప్లైంట్ తీసుకుని ఆ రోజు విచారణ జరిపించి కనుక అరెస్ట్ చేసినట్లయితే తర్వాత ఇటువంటి పరిస్థితి ఉత్పన్నమయ్యేది కాదు. ఆ రోజు పోలీసులు ఏం చేశారు, ఇద్దరిని సరిచేసి మీరు ఇటువంటి గొడవలు పడద్దు అని చెప్పి రాజీ చేసి పంపారు. రాజీ చేసి పంపిన క్రమంలో కక్ష పెరిగింది. అదేవిధంగా తన కుటుంబాన్ని వేధిస్తున్న క్రమంలో తన యొక్క లక్ష్మీనాయుడు గారు కానీ తన మరుదులు తన తమ్ముళ్ళు కానీ వారిని హెచ్చరించారు, ఇది సరైన విధానం కాదని. ఆ విధంగా వారి మధ్య ఘర్షణ వాతావరణం పెరిగింది. అవమానంగా భావించారు. ఒక కింద స్థాయి కుటుంబం వచ్చి మమ్మల్ని హెచ్చరించడం ఏంటి, లేదా ఈ సందర్భంగా మమ్మల్ని ఈ విధంగా ప్రశ్నించడం ఏమిటి అనే సందర్భంలో వారి యొక్క ఇద్దరే ఈ విధంగా వెళ్ళటంతో వారి మనోభావాలు దెబ్బతిన్నాయి. తప్పనిసరిగా కక్ష తీర్చుకునే ధోరణితోటికి ముందుకెళ్లే ప్రయత్నం జరిగిందనేది గ్రామ పెద్దలు చెప్తా ఉన్నారు. గ్రామ పెద్దలు దాదాపుగా 50 మంది కలిశారు. నాతో పాటుగా 4 గంటలు పూర్తి సమయం ఉన్నారు బలిజ కులస్తులకు సంబంధించి. వారు అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు కదా. ఇప్పుడు ఎవరైతే నేరస్తులుగా భావిస్తా ఉన్నారు ముద్దాయిగా, వారి కుటుంబాలు కానీ గ్రామ పెద్దలు కానీ చనిపోయిన లక్ష్మీనాయుడు గారి కుటుంబం కానీ వీరంతా తెలుగుదేశంలోనే ఉన్నారు. లక్ష్మీనాయుడు గారు కూడా తెలుగుదేశమేనా? చనిపోయిన లక్ష్మీనాయుడు గారు కూడా తెలుగుదేశంలోనే పార్టీ సభ్యుడిగా ఉన్నారు. మరి అప్పుడేంటి అసలు ప్రాబ్లం? ఇంకా పొలిటికల్ ప్రాబ్లం కాదు, వీళ్ళిద్దరికి వ్యక్తిగతంగా వేరే గొడవలు ఏమైనా ఉన్నాయా? వారి మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. ఏదైతే తన కుటుంబానికి సంబంధించి వేధింపులు కొనసాగుతున్న పరిస్థితుల్లో విభేదాలు వచ్చినాయి. అంటే కుటుంబానికి వేధింపులు సరైన విధానం కాదు అనే దాంట్లో లక్ష్మీనాయుడు గారు వారి సోదరులు ప్రశ్నించారు. ఎందుకు వేధించినట్టు వీళ్ళు? ఆర్థిక అంశమా లేకపోతే లైంగిక వేధింప? ఇక్కడ ఆర్థిక అంశాలు చాలా తక్కువే ఉన్నాయి సాయి గారు. మేము అక్కడ విన్నప్పుడు కానీ వారు మొత్తం గ్రామస్తులు పెట్టి చెప్పే క్రమం కానీ, ఇప్పుడు వారు సుజాత గారు చెప్పిన అంశాలు కానీ ఆ వీడియోస్ అన్ని పంపిస్తే దాంట్లో చాలా క్లియర్ గా ఉన్నాయి. తనని ఏ విధంగా వేధించాడు, తనని ఏ విధంగా ఇబ్బంది పెట్టాడు, తనని ఏ విధంగా భయభ్రాంతులకు గురి చేశారు అనేది, తనని లైంగికంగానే ఇబ్బంది పెట్టారు, తనకి చాలా పూర్తి స్థాయి ఇబ్బందులు ఎదుర్కొన్నాను అనే దాంట్లోనే సుజాత గారు చెప్పారు. ఈ క్రమంలోనే ఆమె ఎవరు వెళ్ళినా కూడా తన ఇబ్బందులన్నీ కూడా చెప్పారు అందరికీ. మీరు వెళ్ళిన తర్వాత
జరిగినటువంటి మార్పు ఏంటి? పోలీసులు ఏమన్నా అంటే వాళ్ళు తర్వాత వెళ్ళి పోలీసులు ఉన్నతాధికారులకు కంప్లైంట్ చేయలేదా ఇట్లా లైంగిక వేధింపులని? ముందే చెప్పారు. ముందు పోలీస్ స్టేషన్ లో వాళ్ళు ఏదైతే ట్రాక్టర్ కి సంబంధించిన అంశంలో పోలీస్ స్టేషన్కి వెళ్ళారో కుటుంబం అంతా వెళ్ళి చెప్పింది ఆ రోజు, మమ్మల్ని ఈ విధంగా ఇబ్బందులు పెడుతున్నారు, అసలు కారణం ఇది కాదు, మా మధ్య ఘర్షణ వాతావరణం కొనసాగుతా ఉంది, కుటుంబం మొత్తాన్ని వేధిస్తా ఉన్నారనే అంశాలు వారు చెప్పారు. నా మాటల్లో కంటే మీరు ఆ వీడియోస్ పంపిస్తాను నేను, మీరు ఆ వీడియోస్ చూడండి. రైట్. ఇప్పుడు తర్వాత అంటే మొన్న మీరందరూ ఫస్ట్ వెళ్ళిన తర్వాత జరిగిన మార్పు, ఇప్పుడు ఆ నిందితుల్ని అరెస్ట్ చేశాము, ఇంకేంటి ప్రాబ్లము అన్నటువంటిది ఇప్పుడు ప్రభుత్వం వైపు నుండి ఉన్నటువంటి వాదన. ఇక్కడే మీరన్న ప్రశ్నకి సమాధానం ఉంది సార్. ఎందుకంటే ఒక కింద స్థాయి కుటుంబం మీద హత్యాకాండ కొనసాగింది, ఒక మనిషి చనిపోయారు, మరో ఇద్దరు చావు బతుకుల మధ్య ఉన్నారు. అంటే ఇన్సిడెంట్ ఎంత పెద్ద అంశం అనేది మీకు తెలుసు. ఒక 3 మనుషుల్ని చంపే ప్రయత్నం జరిగింది, 3 మనుషులు చనిపోయేదాకా వెళ్ళారు, దాంట్లో ఒక మనిషి చనిపోయారంటే రాష్ట్రంలో ఎంత పెద్ద సంఘటన అది. ఒక రాజకీయ కోణంలో బయటికి తెర మీదకి వచ్చిన సందర్భంలో, అటువంటి సందర్భంలో కేసులో ఎఫ్ఐఆర్ లో ఉన్న పేర్లకు సంబంధించిన వాళ్ళు నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి లొంగిపోయారు. తర్వాత దాన్ని యాక్సిడెంట్ గా మార్చాలని రాజకీయ నాయకులు మాట్లాడిన నేపథ్యం ఉంది. అదే కాకుండా ఈ సంఘటనలో గౌరవ శాసనసభ్యులు వారి ఇంటికి వెళ్ళి ఒక 15-20 రోజుల తర్వాత పరామర్శించడానికి వెళ్ళిన సందర్భంలో ప్రెస్ మీట్ లో ఫస్ట్ దాన్ని యాక్సిడెంట్ గానే మాట్లాడారు. ఎవరు? లక్ష్మీనాయుడు ఇంటికి పరామర్శించడానికి వెళ్ళినప్పుడు గౌరవ శాసనసభ్యులు, కందుకూరు శాసనసభ్యులు మాట్లాడుతూ దాన్ని యాక్సిడెంట్ గానే ఉచ్చరించారు. దాని కంటిన్యూషన్ లో దానికి సంబంధించిన అంశాలను మళ్ళీ మాట్లాడారు, అది వేరే అంశం. అంటే వారు దాన్ని పూర్తిగా యాక్సిడెంట్ గా మాట్లాడిన నేపథ్యం ఉంటేనే కదా యాక్సిడెంట్ గా ఎందుకు వస్తుంది ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడేటప్పుడు. ఇప్పుడు హత్య చేశారనో, హత్యాకాండ కొనసాగిందనో, కుటుంబం మీద దాడి జరిగిందనో మాట్లాడాలి కదా. మరి గౌరవ శాసనసభ్యులు దాన్ని ఆ రోజు మాట్లాడేటప్పుడు దాన్ని యాక్సిడెంట్ గా ఎందుకు మాట్లాడారు? మీరు ఆ ప్రెస్ మీట్ చూడండి మీరు ఒకసారి. యాక్సిడెంట్ గా మాట్లాడారు, కంటిన్యూషన్ లో దాన్ని వాళ్ళని తుదముట్టించేందుకని లాస్ట్ లో అన్నారు. రైట్. మీరందరూ అసోసియేషన్స్ అన్ని వెళ్ళిన తర్వాతనే ఇది మీడియా దృష్టికి వచ్చింది. ముందుగా మీడియా ఎందుకని దాన్ని సీరియస్ గా తీసుకోలేదు? అంత మేజర్ ఒక పల్లె ప్రాంతంలో ఒక కుటుంబాన్ని అంతం చేయడానికి కార్లతో ఎక్కి గుద్దించి తొక్కించేటటువంటి ఇష్యూని ఎందుకని అంత లైట్ గా తీసుకున్నట్టు మీడియా? ఒక 10 రోజుల తర్వాత దీనికి సంబంధించి మన ఇంకొక ఛానల్ మిత్రుడు, మీ సహచర గతంలో మీ మిత్రుడు ఒక ఆయన ఫోన్ చేశాడు, నాకు పేరు చెప్పచ్చంటే చెప్తాను నేను. అయితే వారు నన్ను ఇదే ప్రశ్న అడిగారు, జనార్దన్ గారు ఇన్ని రోజులు అవుతుంది ఇంత ప్రధానమైన జిల్లాలో అసలు మీడియాలో రాకపోవటం కందుకూరు నియోజకవర్గం నుంచి అనేది చాలా బాధపడుతూ పూర్తి వీడియోస్ దీంతో వారు ఆ ఐటమ్ క్యారీ చేశారు, దానికి సంబంధించి వెలుగులోకి తెస్తుంది ఆ పెద్ద ఛానల్లో. అంటే వారికి ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు. అంటే ఆ కందుకూరు నియోజకవర్గంలో నేను కూడా 12వ తారీఖున ప్రెస్ మీట్ పెట్టాను కందుకూరు నియోజకవర్గంలో హెడ్ క్వార్టర్ లో, ప్లస్ ఆ గ్రామంలో కూడా నేను మాట్లాడా. అదే ఊర్లో మీడియా మిత్రులు కూడా లోకల్ గా ఒక సీనియర్ జర్నలిస్ట్ కూడా లోకల్ గా గ్రామంలో ఉన్నారు, కానీ పంపిస్తారు, రావాలి కదా. ఇప్పుడు నియోజకవర్గ స్థాయి రిపోర్టర్ పంపిస్తారు, జిల్లా స్థాయి రిపోర్టర్ దానికి అనుమతిని ఇవ్వాలి, లేదా పైనుంచి రావాలి. ఇవన్నీ మీకు తెలవని అంశాలు కాదు కదా. ఈ రోజంతా కూడా సామాజిక వర్గాలుగా ఉన్న పరిస్థితి కొనసాగుతా ఉంది. ఇప్పుడు మనం చూసాము, పెద్దలు రాధాకృష్ణ గారు కూడా దీని మీద స్పందించిన నేపథ్యం వస్తా ఉంది. మరి ఏ విధంగా ఇది కరెక్ట్ అంటారు? అంటే ఇప్పుడు వాళ్ళందరూ ప్రస్తావనతో పాటు ఇవాళ అయితే ఉదయం నుంచి ఆ బత్తుల గారి దగ్గర నుంచి ఇక్కడ చాలా మంది నాయకులు అందరూ కూడా ఇదే స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఇది కులానికి సంబంధం లేదు, వ్యక్తిగత వివాదాలను కులాల కిందకి తీసుకొచ్చి రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు, కులాలను విభజించలేరు, కులాలను చేల్చలేరు, మళ్ళీ కుల రాజకీయాలు చేయలేరు అన్నటువంటిది. అక్కడ కులం ఆధారంగా జరగలేదు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. లా అండ్ ఆర్డర్ ఇష్యూని ఆల్రెడీ ట్యాకిల్ చేశాం కదా అంటున్నారు. ఈవెన్ వాళ్ళ ఆవిడతో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేశారు, ఇక అయిపోయింది, ఆ అంశాన్ని ఎట్లాగో చట్టపరంగా చర్య తీసుకుంటాం తప్పించి
అనవసరమైనటువంటి వివాదాలు క్రియేట్ చేయొద్దు అంటున్నారు. ఇంతవరకు కాపులు ఈ 16-17 నెలల నుంచి చాలా ప్రశాంతంగా ఉన్నారు, ఎలాంటి ఇబ్బంది లేకుండా సాగుతున్నటువంటి వ్యవస్థని చెడగొట్టే కుట్ర ఇది. మీకు అపోజిషన్ అంటే వైసీపీతో లింకులు కూడా అంటగట్టారు. ఇప్పుడు రాజకీయాలు, రాజకీయ కుట్రలు, రాజకీయ పార్టీలు, ఇప్పుడు అధికార పార్టీ ఏ విధంగా ఉంటది లేదా ప్రతిపక్ష పార్టీలు ఏ విధంగా ఉంటాయి అనేది రాజకీయాలకు సంబంధించిన అంశం సాయి గారు. ఒక ఇన్సిడెంట్ లో బాధిత కుటుంబానికి మద్దతు ఇచ్చే అంశంలో రాష్ట్ర కాపు జేఏసీగా అన్ని రాజకీయ పార్టీలని మద్దతు కోరుతాం మనం. సంఘటనలో వైసీపీ కానీ లేదా ఇతర రాజకీయ పార్టీలు ప్రభుత్వంలో ఉన్నా ఇప్పుడు అక్కడికి ఆ సంఘటనకి కూటమి ప్రభుత్వం ముగ్గురిని కలిపి పంపారు. దాంట్లో నారాయణ గారు ఉన్నారు, గౌరవ హోంమంత్రి గారు ఉన్నారు, బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఉన్నారు. మరి దాంట్లో రాజకీయ పార్టీలకు సంబంధించిన ప్రాతినిధ్యమే కదా ప్రభుత్వం వైపు నుంచి వచ్చింది. అదే విధంగా ప్రతిపక్ష పార్టీలు కూడా అందరూ ఒక రాష్ట్రంలో ఒక సంఘటన జరిగితే ఆ సంఘటన ఒక కుటుంబం మీద హత్యాకాండ కొనసాగితే అన్ని పార్టీలు మద్దతు తెలపాల్సిన అవసరం ఉంది ఆ కుటుంబాలకి. ఈ నేపథ్యంలో వైసీపీనే కాదు కాంగ్రెస్ మద్దతు తెలపాలి ఆ కుటుంబానికి. అదేవిధంగా సిపిఐ మద్దతు తెలపాలి, సిపిఎం మద్దతు తెలపాలి, బీజేపీ మద్దతు కూడా తెలపాల్సిన అవసరం ఉంది. సమాజంలో మైనారిటీ వర్గాల మీద దాడి జరిగితే దాంట్లో కులాన్ని చూసి కాదు కదా దాడి జరిగేది. వారు కింద స్థాయిలో ఉన్నారు సమాజంలో, వారి మీద పదే పదే దాడులు కొనసాగుతున్నాయి అన్న నేపథ్యంలోనే వారిని మైనారిటీ వర్గాలుగా గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఆయా వర్గాలకి మద్దతు ఇస్తా ఉంటాయి, వారిని ముందుకు తీసుకెళ్తా ఉంటాయి. దీనికి అంబేద్కర్ గారి రాజ్యాంగం కానీ లేదంటే మన రాజ్యాంగం కల్పన కానీ ఆ విధంగా ముందుకు పోతుంటాయి. ఈ నేపథ్యంలో ఒక కింద స్థాయి కుటుంబం మీద హత్యాకాండ కొనసాగింది, ముగ్గురిని తుదముట్టించే ప్రయత్నం కొనసాగింది. దానికి సంబంధించిన ఎవరైతే కుట్రదారులు ఉన్నారో ఒక ఇద్దరిని అరెస్ట్ చేసినా వారికి పూర్తి స్థాయి మద్దతు తెలిపి ఆర్థిక వనరులు సమకూర్చినా లేదా సమావేశం నిర్వహించినా లేదా ఇంకేదన్నా కుట్ర జరిగినా కూడా దాని మీద రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరిపించి అరెస్ట్ చేయాల్సిన బాధ్యత పోలీస్ శాఖ మీద ఉంది. వారిని హత్యకి ఎవరు ప్రోత్సహించారు, కుట్రదారులు ఎవరు అరెస్ట్ చేయమంటే వాళ్ళకి రాజకీయాలతో సంబంధం ఏముంది? రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఈ సంఘటనని హత్యాకాండగా భావిస్తుంది. ఒక కింద స్థాయి కుటుంబం మీద హత్యాకాండ కొనసాగిందని భావించే కదా గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ గౌరవ పవన్ కళ్యాణ్ గారు కానీ ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి ఇద్దరు మంత్రులు ఒక శాసనసభ్యులు కలిసి పంపారు. ఈ నేపథ్యంలో తోటి రాజకీయ పార్టీలు తప్పనిసరిగా ఆ కుటుంబం మీద జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. మిగతా పార్టీలు కూడా కామ్రేడ్స్ సిపిఐ కానీ సిపిఎం కానీ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఆ కుటుంబాన్ని మద్దతు తెలపాలి, కుటుంబాన్ని పరామర్శించాలి. ఆ గ్రామంలో ఉన్న పరిస్థితులు కూడా స్థితిగతులను తెలుసుకోవాల్సిన అవసరం రాజకీయ పార్టీలకు ఉంటది. ఈ నేపథ్యంలో దీంట్లో రాజకీయాలుగా అధికార ప్రతిపక్ష పార్టీలు ఏ విధంగా విమర్శించుకున్నా ఆరోపించుకున్నా కుల సంఘాలుగా రాష్ట్ర కాపు జేఏసీగా రాష్ట్రంలో కాపు వర్గాల మీద ఎక్కడ అన్యాయం జరిగినా ఎక్కడ దాడులు జరిగినా వారికి మద్దతుగా కాపాడుకోవాల్సిన బాధ్యత సంఘాలకు ఉంటుంది సాయి గారు. తప్పనిసరిగా మేము ప్రశ్నిస్తాం, అక్కడికి వెళ్తాం, ప్రభుత్వాన్ని కోరుతాం మాకు సహాయం కావాలని. ఈ సంఘటనలో కుటుంబం పూర్తిగా నిర్వీర్యమైంది. లక్ష్మీనాయుడు గారు చనిపోయారు, వారి శ్రీమతికి ప్రభుత్వ పరంగా ఉద్యోగం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేశాం, ఆర్థిక సహాయం చేయాలని డిమాండ్ చేశాం. అదేవిధంగా వారి సోదరులకి లక్ష్మీనాయుడు గారి సోదరులు అచేతనంగా హాస్పిటల్లో పడి ఉన్నారు, లక్షల రూపాయలు ఖర్చు అవుతా ఉంది. వారిని ఆర్థికంగా ఆదుకుని జీవనోపాధి ముందుకు వెళ్లే విధంగా ఆర్థిక సహాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అయితే హత్యలు కొనసాగుతాయి, హత్యలలో మనుషులు చంపేస్తారు, దాని ద్వారా కేసులు నిర్వీర్యం చేస్తామంటే అది సమంజసం కాదనేది మా ప్రశ్న. ఈ కుట్రలో స్వామిలైన వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అసలు ఆ సంఘటన ఏ విధంగా జరిగింది, ఆ సంఘటనలో దీంట్లో అరెస్ట్ అయిన వాళ్ళు ఇద్దరే ఉన్నారా, మిగతా మహిళలు ఉన్నారన్నారు, వాళ్ళెవరు? అదేవిధంగా కత్తులతో స్వైర విహారం తిరిగిన వ్యక్తులు ఎవరు? అదేవిధంగా వారిని అక్కడి నుంచి ఫోన్లు చేస్తే వచ్చి తీసుకెళ్లిన వ్యక్తులు ఎవరు? ఇవన్నీ తేల్చాల్సింది ఎవరు? పోలీస్ యంత్రాంగం. వారిని ఆదేశించాల్సింది రాష్ట్ర ప్రభుత్వం. దీనికి సంఘాలకి రాజకీయాలకి ఏ సంబంధం? సంఘాలు ఏం చేస్తాయి? ఏ సంఘమైనా ఆ సంఘాలకు సంబంధించిన కుల కుటుంబాల మీద ఎటువంటి ఇబ్బందులు ఎదురితే దానికి సంబంధించి మద్దతు తెలుపుతాం. దానికి సంబంధించిన రిప్రజెంటేషన్ ఉంటే ప్రభుత్వానికి కానీ ప్రతిపక్ష పార్టీలు కానీ గౌరవ శాసనసభ్యులకు కానీ మంత్రులకు కానీ రిప్రజెంట్ చేస్తాం. ఈ పని మాకు ఈ విధంగా నష్టపోయాం, ఈ విధంగా ప్రభుత్వ పరంగా సహాయం కావాలి,
లేదా ఈ విధంగా ఈ కేసులో అన్యాయం జరుగుతుంది లక్ష్మీనాయుడు గారి కుటుంబానికి, తప్పనిసరిగా కుట్రదారుల్ని తేల్చాలి, అరెస్ట్ చేయాలనేది డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేగాని ఈ కుటుంబానికి ఆర్థిక సాయం చేసి కేసులు నిర్వీర్యం అవుతాయి అంటే మేమెందుకు ఒప్పుకుంటాం? కుటుంబానికి, లక్ష్మీనాయుడు గారి సతీమణికి సహాయం చేయడానికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చిన, కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ఆర్థిక సహాయం చేసిన తప్పనిసరిగా ఈ కేసులో ఎవరైతే కుట్రదారులు ఉన్నారో వారిని తప్పనిసరిగా అరెస్ట్ చేయాలి. అదే విధంగా రాజబాటలో, రాజమార్గంలో వాళ్ళు పోలీస్ స్టేషన్ ఏ విధంగా వెళ్ళారనేది విచారణ జరగాలి. దీనికి సహకరించిన రాజకీయ నాయకులు ఎవరు, ఏ కోణంలో వాళ్ళు సహకరించారు? మీరు అంటా ఉన్నారుగా కుల సంఘాలు లేకపోతే రాజకీయ పార్టీలు కులాలు పూస్తున్నాయి అనేది. లేదు, కులాలు పోయట్లేదు. మీరు తేల్చండి, వాళ్ళు ఏ విధంగా ఇన్వాల్వ్ అయ్యారు, ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు? వాళ్ళు మిగతా సామాజిక వర్గాలు ఇన్వాల్వ్ అయ్యారా, లేదంటే ఎవరైతే నేరం చేశారని భావిస్తా ఉన్నారో వారికి సంబంధించిన సామాజిక వర్గం వారు ఇన్వాల్వ్ అయ్యారా, వారి కుటుంబీకులు ఇన్వాల్వ్ అయ్యారా అనేది ప్రభుత్వం తేల్చి చెప్పండి. దీంట్లో సామాజిక కోణం లేదనే మాట మీరు తేల్చి చెప్పొచ్చు కదా రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు కుల సంఘాలు కులమే మాట్లాడతాయి, రాజకీయ పార్టీలు రాజకీయమే మాట్లాడతాయి. ఈ మాట్లాడేటప్పుడు సాయి గారు చెప్పండి. ఈ విధంగా మనం మాట్లాడేటప్పుడు దీని మీద ప్రభుత్వం పక్షపాత వైఖరి లేకుండా విచారణ జరిపించి కుట్రదారులను తేల్చి వాళ్ళని అరెస్ట్ చేసి అసలు దీంట్లో సమస్య ఉండదు కదా. రెండోది, ఆ పోలీసు ఏదైతే దారకానిపాడు గ్రామం ఉందో దానికి సంబంధించిన కన్సర్న్ పోలీస్ స్టేషన్ లో వీళ్ళు ఎన్నిసార్లు వెళ్ళారు, అక్కడ ఎన్నిసార్లు వివాదం జరిగింది, ఆ సందర్భంగా పోలీసులు ఎందుకు చర్య తీసుకోలేదు, ఈ సంఘటన జరిగిన తర్వాత, హత్యాకాండ కొనసాగిన తర్వాత వారు ఎవరి ద్వారా అరెస్ట్ అయ్యారు, ఏ విధంగా అరెస్ట్ అయ్యారు, దీని మీద విచారణ ఎన్ని రోజులు కొనసాగింది, అరెస్ట్ అయిన తర్వాత వాళ్ళు ఏమన్నా కస్టడీ కోరారా, ఈ విధానమైన వార్తలు అసలు ఎందుకు రాలేదు? పోనీ అరెస్టు సందర్భంగా ఏమన్నా మీడియా సమావేశం నిర్వహించి దీని మీద ఏమన్నా ప్రకటన జారీ చేశారా సంబంధిత అధికారులు? అది లేకుండా దీనికి సంబంధించి కులాల వాళ్ళు రెచ్చగొడుతున్నారు, కులాలకు సంబంధించి ఎవరైతే వెళ్ళారో వాళ్ళని అరెస్ట్ చేస్తామంటే, అంటే మీరు చంపుతారు, చనిపోయిన వారి పక్షాన ఎవరన్నా మా సోదరులు కానీ సోదర సంఘాల వాళ్ళు కానీ మాట్లాడితే వాళ్ళని అరెస్ట్ చేస్తానంటారు. ఇదా పద్ధతి? నష్టపోయిన కుటుంబం ఏమైనా ఉద్రేకంగా ఉన్నా వారిని శాంతపరచి రెండు వర్గాల మధ్య విభేదాలు రాకుండా మీరు సమావేశాలు నిర్వహించి ఈ సంఘటనలో శాంతి భద్రతలకి విఘాతం కలగకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత పోలీస్ యంత్రాంగాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని. మీరు అది చేయాల్సింది పోయి కుటుంబానికి ఎవరైతే పరామర్శించడానికి వెళ్ళారో, ఒక సంఘటనలో రాష్ట్రంలో దురదృష్టవశాత్తు ఏదైనా సంఘటన జరిగితే ఇప్పటిదాకా స్వాతంత్రం వచ్చి నేటి దాకా ఆయా రాజకీయ పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు, ప్రభుత్వ పార్టీలు వెళతాయా లేదా సాయి గారు? రైట్. ఫైనల్ గా ఒకటి చెప్పండి, రాష్ట్రంలో ఈ పరిపాలన వచ్చిన తర్వాత కాపుల మీద ఇబ్బందులు అనేటటువంటిది కేవలం కల్పితమే తప్పించి అసలు కాపులని ప్రత్యేకించి ఏం లేదు. ఎక్కడైనా వ్యక్తిగత సంఘటనలే, లక్ష్మీనాయుడు గారిది పక్కన పెడితే మిగతా ఇష్యూస్ ఏమన్నా ఎలా ఉన్నది కంపారిజన్? వాళ్ళు చెప్తున్నటువంటిది కరెక్టా, మీకు వేరేగా ఏమైనా కనిపిస్తుందా? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కాపు వర్గాలకు సంబంధించిన అంశంలో కూటమి ప్రభుత్వం ఎటువంటి ప్రాధాన్యత ఇచ్చింది? గిరి బలిజ సంబంధించి ఒక జీవో ఇచ్చింది రాష్ట్రంలో, జీవో నెంబర్ 5. గౌరవ దొమ్మర కులస్తులను తీసుకొచ్చి గిరి బలిజ పేరు మీద బలిజ కాపు వర్గాల్లో కలిపారు. దీని మీద ఆందోళన చేశారు. ఆందోళన సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ సంబంధించిన గౌరవ రాజ్యసభ సభ్యులు సానా సతీష్ గారిని జోక్యం చేసుకుని 5ని స్టేటస్ కో ఇస్తూ జీవో నెంబర్ 7 ఇచ్చారు. అంటే జీవో నెంబర్ 5 ఇస్తూ వేరే కులాన్ని తీసుకొచ్చి బలిజ కాపుల్లో కలపడం అనేది కాపు వర్గాలకు ఉపయోగపడే అంశం అనేది సీనియర్ పాత్రికేయులు మీరు విశ్లేషించాలి దీని మీద. ఇదే విధంగా తుని రైలు సంఘటన సంబంధించిన అంశంలో కోర్టులో దానికి సంబంధించి కోర్టు వివాదం ముగిసిన తర్వాత రైలు దహన కేసుకు సంబంధించి కేసు రీఓపెన్ చేయాలనే దాంట్లో, రీఎంక్వైరీ చేయాలనే దాంట్లో ఇంకో జీవో వచ్చింది. దాన్ని మేమంతా దాని మీద ఆందోళన చేసి ఈ సందర్భంలో ఇది సరైన విధానం కాదంటే గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ప్రభుత్వం కానీ దాన్ని నిలిపివేస్తూ ఇంకో జీవో ఇచ్చింది. ఈ 2 జీవోలు కాపు బలిజ వర్గాలకు ఉపయోగపడటానికి వచ్చినాయా, నష్టపడటానికి వచ్చినాయా అనేది ఒకసారి చూడాలి. ఈ 2 జీవోలు కాకుండా
ఆంధ్రప్రదేశ్ లో కాపు వర్గాల కోసం వచ్చిన జీవో ఏమన్నా ఉంటే చెప్పండి. ఇంకోటి, రాష్ట్రంలో 25% గా ఉన్న కాపు వర్గాలు జనాభా దామాషా ప్రకారం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన కార్పొరేషన్ పదవులు. రాయలసీమ ప్రాంతంలో ఎన్నికల సందర్భంగా ఎక్కడైనా శాసనసభ్యులుగా కానీ పార్లమెంట్ సభ్యులుగా కానీ కూటమి బీజేపీ టీడీపీ జనసేనలో ఒక్క తిరుపతిలోనే ఒక్క స్థానం ఇచ్చారు. మొత్తంగా రాయలసీమలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దామాషా ప్రకారం కాపు బలిజ వర్గాలకు ఇవ్వాల్సిన నామినేటెడ్ పదవుల్లో ఎక్కడా కూడా గౌరవం అనేది లభించలేదు. ఎక్కడన్నా ఇచ్చిన డైరెక్టర్లో, లేకపోతే ఇంకో చోట మార్కెట్ యార్డ్ లో డైరెక్టర్లో, లేకపోతే టెంపుల్స్ లో దైవ సన్నిధి లాంటి టెంపుల్స్ లాంటి దాంట్లో ఎక్కడైనా డైరెక్టర్లు అట్లా ఇచ్చిన పదవులే తప్ప జనరలైజ్ గా ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘంగా కాపు నాయకత్వం ఏ స్థాయిలో ఉంది? గతంలో 2వ స్థానంలో చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఉమ్మడిగా కానీ తర్వాత కానీ 50 నుంచి 60 మంది పెద్ద నాయకత్వం ఉండేది. ఈ రోజు మీకు తెలుగుదేశం పార్టీలో ఎవరైనా కాపు బలిజ నాయకులు ఎవరన్నా మీడియాలో రాష్ట్ర కార్యాలయంలో మాట్లాడే నాయకుడు ఎవరన్నా ఉంటే చెప్పండి. అదే కాకుండా బలిజ కాపు వర్గాలకు సంబంధించిన ప్రభుత్వోద్యోగులు 56,000 మంది ఉన్నారు. దాంట్లో ఐఏఎస్లు, ఐపీఎస్లు, గ్రూప్ 1, అదేవిధంగా ఆర్డీఓ, లేకపోతే జిల్లా స్థాయి అధికార యంత్రాంగం ఎక్కడా కూడా ఫోకల్ స్థానాల్లో, ప్రాధాన్యత గల స్థానాల్లో లేరు. 1-2 స్థానాల్లో పోస్టింగ్ ఇస్తే కులం తెలవక ఇచ్చాము అనే దాంట్లో 24 గంటల్లో మార్పు జరిగిన పరిస్థితి. మేము కోరేది ఒక్కటే, రాష్ట్ర ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని, జనాభా దామాషా ప్రకారం 25%గా ఉన్న కాపు బలిజ వర్గాలకి తప్పనిసరిగా దామాషా ప్రకారం నామినేటెడ్ పదవుల్లో గౌరవించండి. వాళ్ళేం కుల సంఘాల్లో పనిచేసే వాళ్ళు కాదుగా. వాళ్ళు తెలుగుదేశంలోనో బీజేపీలోనో జనసేనలోనో పనిచేసే మా కుటుంబ సభ్యులు. మేము కుల సంఘాలుగా మాకు కోరట్లా. మేము కోరే పదవులు ఎవరికి కోరుతున్నాం? మీ పార్టీలో పనిచేసే మా కుటుంబ సభ్యులను కోరుతున్నాం. మా కుటుంబ సభ్యులకి మీరు గౌరవించండి అని చెప్పి కోరుతాము. శాసనసభ్యులుగా ఉన్నారు, పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు, లేకపోతే జిల్లా నాయకత్వంగా ఉన్న వాళ్ళు కానీ వాళ్ళు కూడా ఎక్కడైనా బలిజ కాపు వర్గాల మీద మాట్లాడే పరిస్థితి ఏడన్నా ఉందా? గతంలో మీరు ఇట్లాంటి సంఘటన కనబడితే ఏ పార్టీలో ఉన్న కాపు వర్గాలైనా శాసనసభ్యులు కానీ ఇతరులు కానీ తప్పనిసరిగా వాళ్ళంతా బయటకు వచ్చి మాట్లాడుతుండేవాళ్ళు. ఇప్పుడు అసలు మాట్లాడే పరిస్థితి ఉందా? మీరు చెప్పండి. ఇప్పుడు దారకానిపాడు గ్రామంలో సంఘటన జరిగింది. టీడీపీ, జనసేన, బీజేపీ నాయకుల్లో ఎంతమంది బయటకు వచ్చి మాట్లాడారు? ఆ పరిస్థితి లేదు, మాట్లాడే పరిస్థితి లేదు. ఓకే, రాజకీయ పార్టీలో ఉన్నారు, వాడికి పార్టీ నియమావళి ప్రకారం పార్టీ అధిష్టానం మాట వినాలనే దాన్ని మేము కూడా స్వాగతిస్తాం, తప్పనిసరిగా గౌరవిస్తాం. మరి జనాభా దామాషా ప్రకారం 25%గా ఉన్న కాపు బలిజ వర్గాలకి రాజకీయ పార్టీల్లో అధ్యక్షులు ఇవ్వండి, పార్టీ ప్రధాన కార్యదర్శులు ఇవ్వండి, పోలిట్ బ్యూరోలో అవకాశం ఇవ్వండి, లేదా పార్టీ అధ్యక్ష స్థానం ఇవ్వండి. గతంలో కళా వెంకటరావు గారికి ఇచ్చారు కాపు శ్రీకాకుళం. ఇవ్వండి. ఆంధ్ర నుంచి మీకు ఈస్ట్ గోదావరి, లేకపోతే వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు ఇవ్వండి, పార్టీ అధ్యక్ష స్థానం ఇవ్వండి. లేరా కాపు, లేకపోతే రాయలసీమకి ఇవ్వండి. రాయలసీమలో పూర్తిగా రాజకీయ కారణాలతో చాలా అన్యాయం జరుగుతుంది మా కుటుంబాలకి, రాయలసీమ ప్రాంతంలో మా వాళ్ళకి అవకాశం ఇవ్వండి. మీరు రాజకీయ పార్టీల్లో ఎక్కడ అవకాశం ఇవ్వకుండా కాపు బలిజ వర్గాలు నామినేటెడ్ పదవుల్లో ఎక్కడ అవకాశం ఇవ్వకుండా పూర్తిగా అణగదొక్కుతూ వ్యవహరించడమే కాకుండా మాకు జరిగే సంఘటనల పట్ల మేము స్పందిస్తే రాజకీయ పార్టీలను అంటగట్టి కుల సంఘాలకి రాజకీయ పార్టీలతో పని ఏముంటుందండి? చెప్పండి మీరు సాయి గారు. సంఘాలుగా కులం కోసం మాట్లాడతారు, రాజకీయ పార్టీలో ఉన్న కాపులు రాజకీయాలతో మాట్లాడతారు. రాజకీయ పార్టీలో ఉన్న నాయకత్వం వారి యొక్క సామాజిక వర్గంలో ఎక్కడైనా నష్టం జరిగితే ఒక కాపు నాయకుడిగా ఏ పార్టీలో ఉన్నా వారు మాట్లాడచ్చు, వారు స్పందించవచ్చు. మీరు అడుగుతా ఉన్నారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో కాపు బలిజ వర్గాలకు జరిగిన న్యాయం ఏంటనేది. న్యాయం ఏంటనేది మీరు గమనిస్తే చెప్పండి, ఎక్కడైనా న్యాయం జరిగిందా? జనాభా దామాషా ప్రకారం రాష్ట్రంలో ఉన్న కాపు బలిజ వర్గాలకి ఏ స్థాయిలో న్యాయం జరిగింది? రాజకీయ పార్టీ పదవుల్లో న్యాయం జరిగిందా? నామినేటెడ్ పదవుల్లో న్యాయం జరిగిందా? లేదా ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్న జిల్లా, రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులకు న్యాయం జరిగిందా అంటే ఎక్కడా అవకాశం లేదు, దాదాపు జరగలేదనే చెప్పాలి.
మనం కృష్ణా, గుంటూరు, ఈస్ట్ వెస్ట్ లేదా ప్రాధాన్యత గల పట్టణాల్లో చూడండి, ఎక్కడైనా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ కానీ లేదా ఒక డిఎస్పీ కానీ ఆర్డీఓ కానీ జాయింట్ కలెక్టర్ కానీ కలెక్టర్ కానీ లేదా పంచాయతీ రాజులో ప్రాధాన్యతమైన పదవుల్లో కానీ పోస్టుల్లో కానీ ఎక్కడన్నా ఉంటే మీరు గమనించండి, ఎక్కడా లేరు. నాన్ ఫోకల్ కి కేరాఫ్ గా ఈ రోజు రాష్ట్రంలో కాపు బలిజ వర్గాలు ఉన్నాయి. తప్పనిసరిగా జనాభా దామాషా ప్రకారం ప్రభుత్వ ఉద్యోగుల్లో ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అరే ల్యాండ్ ఆర్డర్ పరంగా అయితే ఏం ప్రాబ్లం లేదు కదా కాపులకి ఈ ఇన్సిడెంట్ తప్పించి. ల్యాండ్ 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 ఆర్డర్ ప్రకారం కాపులకి సమస్య లేదు కదా అంటే ఇన్సిడెంట్ బయటకు వస్తేనే కదా సాయి గారు మనకి తెలిసేది. ఇప్పుడు నీకు ఒక సంఘటనలో ఇప్పుడు రాష్ట్రంలో 1 కోటి పైన జనాభా గల కులం మనం చూస్తా ఉన్నాం కాపు బలిజ. నీకు ఎన్నో వందల కేసులు ఇట్లాంటివి ఉంటాయి సమాజంలో, ఎన్నో వందలు బయటికి రాని, 1 కాదు 2 కాదు. అవి బయటకు వస్తే ఎటువంటి దాడులు కొనసాగుతున్నాయి అనేది తెలుస్తాయి తప్పనిసరిగా. ఈ సందర్భంగా మనం చూడాల్సిన అంశం ఏంటంటే, ఇక్కడ లక్ష్మీనాయుడు గారి అంశం ఒక ఉదాహరణ. అదేంటంటే వెలుగులోకి వచ్చిన అంశం, మేము వెలుగులోకి తెచ్చిన అంశం. ఎందుకంటే ఒక కుటుంబం మీద పూర్తిగా దాడి జరిగిన నేపథ్యం, నిర్వీర్యం చేయాలనే నేపథ్యం, పూర్తిగా వేధింపులతో కొనసాగిన అంశం, దీంట్లో అన్ని అంశాలు ఉన్నాయి. అదే కాకుండా దమనకాండ కొనసాగిన తర్వాత దాన్ని యాక్సిడెంట్ గా మార్చే ప్రయత్నంతో ఇక్కడ సామాజిక కోణం అనేది బయటకు వచ్చింది. ముందుగా ఎవరు కూడా ఇది సామాజిక కోణంలో జరిగిందనేది ఎవరు అనలేదు. మా కుటుంబం మీద దాడి జరిగింది, మా కుటుంబం మీద హత్యాకాండ జరిగింది, 3 వ్యక్తులు చంపాలనే ప్రయత్నం జరిగింది అన్న తర్వాత ఆ కేసుని నిర్వీర్యం చేయటమే కాకుండా కేసులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళని రాచిబాటలో పోలీస్ స్టేషన్కి వెళ్ళటం, వారికి వెనక సహకరించిన వాళ్ళు ఎవరిని కూడా కేసులో పొందుపరచకపోవటం, పూర్తి స్థాయి విచారణ ఏం కొనసాగుతుందనేది ఉన్నతాధికారులు మీడియా సమావేశాల్లో చెప్పకపోవటం, అదేవిధంగా కుట్రదారులను నేటికి తేల్చకుండా అరెస్టు చేయకుండా ఉన్న నేపథ్యమే సామాజిక అంశంగా తెర మీదకి వచ్చింది. దీనికి కారణం ఎవరంటారు మీరు చెప్పండి? దీనికి కారణం రాజకీయ పార్టీలా లేదా కుల సంఘాల? కన్సల్ట్ ఎవరైతే పెద్ద మనుషులు ఉన్నారో రాష్ట్ర జిల్లా స్థాయి వాళ్ళు జోక్యం చేసుకుని తన బంధువర్గం కోసం కాపాడుకోవడం కోసం వాళ్ళు ప్రయత్నం చేయటం ద్వారా తెర మీదకి వచ్చారా అనేది మీరు విశ్లేషిస్తే దీన్ని కులంగా మార్చిన ఘనత ఆ రాజకీయ నాయకులదే. నేను మొత్తంగా అందరిని నేను తిట్టట్లేదు, వాళ్ళకి సంబంధించి ఈ విధంగా జరిగింది. రాష్ట్రంలో అధికార మార్పిడికి పెద్దల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చారు. కాపు బలిజ వర్గాలు పెద్దన పాత్ర పోషించాలి, రాష్ట్రంలో అధికార మార్పిడి కొనసాగాలి, కూటమి ప్రభుత్వం వస్తే మనం గొప్పగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుందని ఆయన పిలుపునిచ్చారు. జనసేన అధినేత పిలుపునిచ్చారు, పెద్దన పాత్ర పోషించాలి. కాపు బలిజ వర్గాలు పెద్దన పాత్ర పోషించాయి, తద్వారా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలను కలుపుకుని రాష్ట్రంలో అధికార మార్పిడికి కాపు బలిజ వర్గాల కష్టంతో అధికార మార్పిడి కొనసాగింది. ఈ నేపథ్యంలో బలిజ కాపు వర్గాల మీద జరిగే దాడులకి ఇది ఉదాహరణగా భావించాలి. దీనికి సామాజిక కోణం రాష్ట్ర కాపు జేఏసీగా లేకపోతే కాపు సంఘాలుగా మా నాయకులు దీనికి పులమలేదు. మా కుటుంబం మీద ఒక కుటుంబం మీద దాడి జరిగింది, హత్యాకాండ కొనసాగింది, వీరు మా కుటుంబ సభ్యులు, మా బలిజ సభ్యులు, వీరిని చంపాలనే ప్రయత్నం జరిగింది, ఒకరు చనిపోయారు, మరో 2 పూర్తిగా చావు దాకా వెళ్ళారు, కాబట్టి కాపాడండి, మాకు రక్షణ కల్పించండి. ఈ రోజు దాకా సుజాత గారు మా కుటుంబానికి రక్షణ కావాలని వేడుకుంటా ఉన్నారని చెప్పి డిమాండ్తో ఆమె అహోరాత్రులు ఏడుస్తా ఉన్నారు కుటుంబం అంతా అనేది రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కూటమి పెద్దలకు కానీ విన్నవించుకున్నాం. దాని మీదే 5 ప్రశ్నలతో సంబంధించిన డిమాండ్లు ఇచ్చాం. కుట్రదారులు అరెస్ట్ చేయాలని, పూర్తి స్థాయి విచారణ జరపాలని, సుజాత గారికి రక్షణ కల్పించాలని, కుటుంబానికి రక్షణ కల్పించాలని, అదేవిధంగా కుటుంబానికి ఆర్థిక సాయం, ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి నిలబెట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని 5 డిమాండ్లతో కలిసి లెటరు రాష్ట్ర ప్రభుత్వానికి గత 7-8 రోజుల క్రితం పంపడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది పరిస్థితి. లక్ష్మీనాయుడు గారి హత్య ఉదంతం కాస్త ఒక్కసారిగా అది స్టార్టింగ్ ఎవరికీ తెలియలేదు, లోకల్ పేపర్లకి పరిమితమైనటువంటి ఒక సాధారణ యాక్సిడెంట్ వార్తలాగా అయింది.
అది కాస్త ఇప్పుడు ఈ స్థాయికి రావడానికి కారణమైతే కుల సంఘాలు రోడ్డెక్కడం. కుల సంఘాలు చెప్తున్న మాట, మేము ఎందుకు రోడ్డెక్కాల్సి వచ్చిందంటే ఆ కేసుని నీరుగారుస్తున్నారు కాబట్టి అన్నటువంటి. బట్ కులాల మధ్య చిచ్చు పెట్టి రాష్ట్రంలో ఉద్రిక్తతలు సృష్టించడానికి కుల సంఘాలు ప్రయత్నిస్తున్నాయి. కాపులని ప్రభుత్వానికి దూరం చేసే ప్రయత్నం చేయకండి, ఇది ఎట్టి పరిస్థితుల్లో సహించే ప్రసక్తి లేదు, నేరం మీద నేరంలాగానే చర్య తీసుకున్నాం అన్నటువంటిది ప్రభుత్వం చేస్తున్న వాదన. ఏది వాస్తవం అన్నటువంటిది ప్రజలు తేల్చుకోవాల్సిన అంశం.